ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే, కంటిన్యూ. 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నా సార్ నేను. ఇదే రూమ్ లోనే. ఇక్కడ చదువుకున్నా, ఇక్కడే టీచర్ అయ్యాను. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా పేరు పర్వీన్ సార్. ఏదమ్మా? పర్వీన్ సార్. పర్వీన్. మా ఆయన పేరు షబీర్ సార్. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? చాలా సార్ సార్ పిల్లలు వస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ఆవిడ వస్తుందా? ఆవిడ వస్తుంది, పనిపోతాను సార్. నువ్వు డుమ్మ కొడతావు. నువ్వేం పని చేస్తావు అమ్మా? నేను టైలరింగ్ చేస్తాను సార్, ఇప్పుడు లేదు. హౌస్ వైఫ్ గా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్, ట్విన్స్ సార్ వీళ్ళిద్దరు. ఇద్దరు ట్విన్స్. ఇద్దరు 10వ తరగతినా? ఇద్దరు అదే సార్. ఓకే. నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేర్నా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. కంప్యూటింగ్ నేర్చుకోవాలి. ఆల్గరిథమ్స్ రాస్తారు. ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చావు B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి? ర్యాంకు A1 రావాలి. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే మొగట? లేదు సార్, ఆ రోజు ఫీవర్ వస్తాను సార్. ఫీవర్ వస్తాం చెప్పాడా? చెప్పినాడు సార్. ఓకే. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా. ఫస్ట్ టైం కదా. 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అదే అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్.